ప్రస్తుతం విద్యుత్ ఛార్జీల వ్యవహారంలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అంటే గాయం చేసి దాని మీద ఆయింట్మెంట్ రాసినట్టు ఉంది. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెంచేశారు బాగా. అయితే ఈ విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి ఎక్కడైతే నిరసనలు వ్యక్తం అవుతాయని ముందుగానే గ్రహించి వచ్చే ఏడాది నుంచి ఈ బాధుడు ఉండదు అని చెప్పి మళ్ళీ ఒక ప్రకటన చేస్తారు. నిన్న ఆ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేసిన వ్యాఖ్యలు అవి. అంటే ఇప్పుడు భారం సంగతి ఏంట్రా బాబు అని జనాలు ఆలోచిస్తుంటే వచ్చే ఏడాది ఉండదు మీకు అనేది. వచ్చే ఏడాది అంటే ఏంటి? ఒక రకంగా ఇప్పుడు మాట్లాడుకుంటే ఇది 2024 డిసెంబర్లో ఉన్నాం మనం. వచ్చే ఏడాది అంటే ఇంకా నెల రోజులు కూడా లేదు కదా, 20 రోజులు ఉంది పట్టుమని. అంటే 2025 నుంచి జనవరి నుంచి ఈ భారం ఉండదా? లేదంటే ఇప్పుడు పెంచేశారు కాబట్టి ఇవి కంటిన్యూ అవుతుంది, ఇంకా తర్వాత ఇంకా పెంచమని దాని అర్థం. కానీ వార్షిక లెక్కలు చూసుకుంటే 2025, 26 అంటారు. అంటే వచ్చే ఏడాది అంటే 26 తర్వాత. అప్పుడు వచ్చే ఏడాది అవ్వదు కదా, వచ్చే 2 ఏళ్ళ తర్వాత అవుతుంది, వచ్చే 2వ ఏట అవుతుంది అప్పుడు అది. ఇప్పుడు తాజాగా ఇదే జనం మీద భారం పడకుండా విద్యుత్ సంస్థలకు ఒక నివేదిక ఇచ్చారట. నిన్న గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన విద్యుత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారట. అదేంటి అంటే విద్యుత్ సంస్థలు ఇంధన శాఖ ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడి వైసీపీ హయాంలో, ఇక్కడ కూడా మళ్ళీ వైసీపీ హయాం, అప్పట్లో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని బ్యాకింగ్ డౌన్ చేస్తూ అధిక ధరలకు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేశారు. ఆ భారాన్ని ట్రూ అప్ పేరుతో ప్రజలపై మోయలేని భారాన్ని మోపారు అని చెప్పి ఈయన ఆగ్రహం వ్యక్తం చేయడం. అప్పుడు ట్రూ అప్ పేరుతో భారం చేశారని ఇప్పుడు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయడం? ఇప్పుడు భారం మోపిన దాని మీద ఎవరు ఆగ్రహం వ్యక్తం చేయాలి? గతంలో అయిపోయింది, ట్రూ అప్ పేరు మీద భారం మోస్తే అప్పుడు కట్టేశారు జనాలు, అయిపోయింది. ఇప్పుడు మరి పెంచి పారదొబ్బారు, దానికి సంబంధించి సమాధానం ఏంటి? ఇది మాట్లాడరు, ఇప్పుడు పెంచిన దానికి మాట్లాడరు. గతంలో జగన్ ట్రూ అప్ ఛార్జీలు ఎప్పుడో వేసిన దానికి ఇప్పుడు మాట్లాడుతున్నారు, దాని మీద ఆగ్రహం ఇప్పుడు వ్యక్తం చేయడం ఏంటో మరి ఇది అర్థం కాదు. అయితే రాబోయే 6 నెలల్లో విద్యుత్ ప్రణాళికలపై దృష్టి సారించాలి అని చెప్పి సూచించారట. ఇక్కడ వీళ్ళు చెప్తున్న లెక్క ఏంటి అంటే రాష్ట్ర విద్యుత్ వినియోగదారులపై ఛార్జీల మోతా లేదా డిస్కంలో 2025-26 సంవత్సరానికి వార్షిక ఆదాయ నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి అందజేశారట. ఈ రిపోర్ట్లో విద్యుత్ ఛార్జీల పెంపును అవి ప్రతిపాదించలేదు. 2025-26లో మొత్తానికి 58,868.52 కోట్లు కావాల్సి ఉండగా 44,185.28 కోట్లు ఆదాయమే వస్తుంది. అంటే ఇంకా లోటు ఎంత ఉంది అంటే దగ్గర 14,683.24 కోట్లు అయితే లోటు ఉంది. ఆ లోటు ఉన్నప్పటికీ కూడా వినియోగదారుల ఛార్జీల మీద భారం మోపడం లేదు అని చెప్పి స్పష్టం చేశారట. అది లోటు అయితే ఇంకా 14,000 కోట్ల దాకా ఉంది పైన, ఏది 2025-26కి సంబంధించి. అంత లోటున్న కూడా భారం మోపరంట. మరి మొన్న సర్దుబాటు ఛార్జీల పేరుతో మోపిన భారం ఏంటో మరి. సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం మోపక తప్పట్లేదు, జగన్ చేసిన అప్పులకి, జగన్ పెట్టేసిన బకాయిలకి అన్నారు. మరి ఇప్పుడు ఈ బకాయి ఎవరు తీరుస్తారు? ఈ లోటు ఎవరు తీరుస్తారు? మరి ఈ లోటు భారం పడకుండా జాగ్రత్త అవకాశం ఉన్నప్పుడు మరి ఆ లోటు కూడా భారం పడకుండా ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు? ఇప్పుడు కొత్తగా మాత్రం ఎప్పుడో వచ్చి సంవత్సరం 25 కూడా కాదు 26లో భారం ఉండదని చెప్పి ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నారు. ఎప్పుడో జరగబోయేదని చూసి ఇప్పుడే ప్రజలు సంకలు గుద్దుకోవాలన్నమాట.